నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మార్చి నెలలో మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, 12 రాశులకి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డివైన్ ఆస్ట్రాలజర్ గురువుగారు ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మార్చి నెల రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 4వ రాశి అయిన కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ 15 రోజులు వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండా. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 పాదాలు. పునర్వసు నక్షత్రాధిపతి గురుడు, పుష్యమి వచ్చి శని, ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు. వీళ్ళ ప్రభావంతో పాటు చంద్రుడి యొక్క ప్రభావం కూడా ఈ రాశి వారి మీద ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయమ్మా. సో ఈ మార్చి 1 నుంచి 15 వరకు పుట్టిన పునర్వసు నక్షత్ర జాతకులు 4వ పాదం వారికి, పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుంది అనేది విశ్వంలో ఉన్న డివైన్తో మనం కనెక్ట్ అయ్యి వాళ్ళకి తెలియజేద్దాం. 1 to 15 మీరు అడగండి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళ వ్యాపార రంగం ఎలా ఉంది కర్కాటక రాశి వారికి? 50% ఉంటుందమ్మా. కొన్ని కష్టాలు, కొంత లాభాలు. లాభ నష్టాలు సమంగా ఉంటాయి. అది ఒక 50 రూపాయలు సంపాదిస్తే ఒక 50 రూపాయలు పోగొట్టుకోవచ్చు, బ్యాలెన్స్ అవ్వచ్చు. సామాన్యులు, ఉద్యోగస్తులు సామాన్యులు ఎలా ఉంది కర్కాటక రాశి వారికి? బాగానే ఉంటుంది. సామాన్యులకి, ఉద్యోగస్తులకు కూడా కర్కాటక రాశిలో పుట్టిన వారికి ఈ 15 రోజులు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? రాజకీయ రంగం బాగుంటుందమ్మా కర్కాటక రాశి. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి 15 రోజులు. అలాగే సినిమా రంగంలో కూడా అనుకూలమైన ఫలితాలే మార్చి 1 to 15వ తారీఖు వరకు కూడా వీళ్ళకి అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది. ఈ ఏదైనా ప్రతికూల వాతావరణం ఉన్నవాళ్ళు ఏదైనా జపాలు లాంటివి చేయాలంటే 15 రోజులు ఏం చేయాలి గురుగారు? ఏ దైవారాధన చేయాలి? కర్కాటక రాశి కదమ్మా మనం మాట్లాడుకునేది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడికి చంద్ర మంత్రం జపం చేసుకోవటం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే మంత్రం చేసుకుంటే చంద్రుడి యొక్క అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రెండోది, పునర్వసులో పుట్టిన వాళ్ళు గురుమంత్రం, పుష్యమిలో పుట్టిన వాళ్ళు శని మంత్రం, అలాగే ఆశ్లేషలో పుట్టిన వాళ్ళు బుధు యొక్క మంత్రం. ఇది నవగ్రహ మంత్రాలు మనకి దొరుకుతాయి కనుక వాటిలోకి వెళ్ళి వాటి జపం చేసుకుంటే ఆ నక్షత్ర యొక్క అనుకూలం ఉండి రాశి ఫలితాల్లో మనం చెప్పే ఇది దైవానుగ్రహంతో. ఒకటి, గ్రహం యొక్క ఫలితాలు తగ్గిస్తాగే గ్రహ మంత్రాలు, వీటిలన్నిటిని మించింది గ్రహాలు కూడా దైవాధీనం అమ్మ. కనుక దైవాన్ని పట్టుకుంటే గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఫస్ట్ పట్టుకోవాల్సింది దైవాన్ని. దైవం ఎప్పుడైతే దైవానుగ్రహం ఉందో గ్రహాల అనుగ్రహం ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. మనకి దైవ బలం లేదనుకోమ్మ, గ్రహాలు ఏదో సినిమాలో ఉందిగా డైలాగు, గ్రహాలు బ్యాండ్ మారేతూ కుదా క్యాకరేగా అని ఏదో సినిమాలో వేసే డైలాగు. సో గ్రహాలు వాయిస్తుంటే దేవుడు ఏం చేయలేడు అన్నాడు కదా, ఆ దేవుడినే పట్టుకుంటే ఏమవుద్ది? గ్రహాలన్నీ అనుకూలంగా వాయించకుండా వదిలిపెడతాయి. సో మానవులకి ఇవాళ సర్వ దుఃఖాలకి మూల కారణం మానవుల యొక్క కోరికలే. మితిమీరిన కోరికల వల్ల దుఃఖం కొని తెచ్చుకుంటున్నారు మానవులు. ఆశ, కోరిక, ఈ రెండిట్ల వల్లే మితిమీరిన ఆశ అంటే ఒక రకంగా అత్యాశ. రెండవది మితిమీరిన కోరికలు. ఒకటి అవటంతో ఇంకోటి పుట్టేద్ది. ఉదాహరణకి మంచి షాపింగ్ మాల్ చందన బ్రదర్స్కి వెళ్ళి
20,000 పట్టు చీర కొనుక్కుందాం అని అనుకున్నారు మీరు కాసేపు. కొనుక్కోవడంతోనే 20,000 అయిపోయాక తర్వాత 50,000 బాగుంది కదా అది కొనుక్కోవాలనిపిస్తుంది. అలాగే ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే ప్రశాంతంగా జీవిస్తారు. సో మనం మీ శ్రీ మీడియాలో మన వ్యూవర్స్కి ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే, మితిమీరిన కోరికలు అత్యాశకు పోతే సర్వ దుఃఖాలు మానవుడికి సంప్రాప్తిస్తాయి, అధోగతి చెందుతాడు. కనుక కోరికల మీద అదుపు, ఆశ పాశ మోహాలను కొద్దిగా తగ్గించుకుంటే మానవుడు ప్రశాంతంగా శుభ్రంగా జీవిస్తారని తెలియజేస్తున్నాం. సో ఓవరాల్గా కర్కాటక రాశి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో వీళ్ళకి 1,00,000 రూపాయల్లో 70,000 సంపాదిస్తే 1,00,000 రూపాయలు సంపాదించారమ్మా, 70,000 ఆదా చేసుకుంటారు, 30,000 అయితే ఖర్చు అవుతాయి. అలాగే 10 మందిలో 7గురికి అనుకూలంగా ఉంటుంది, 3గురికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇక్కడ దైవారాధన చేసుకుని శివాలయ సందర్శనం చేసుకుని వీలైతే మహాశివరాత్రి రోజున అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు వచ్చి కర్కాటక రాశి వారికి జీవితం కొంచెం ప్రశాంతంగా సాగుద్ది. ముందు ఈ 15 రోజులు, మార్చి 1 నుంచి 15వ తారీఖు వరకు. అవును. ధన్యవాదాలు.